హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన కార్ యొక్క ఎల్ స్టిక్కర్ లర్నింగ్ అంటే మనం డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు కార్కి ఎల్ స్టిక్కర్ అంటిస్తాం కదా. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ కార్ మీద, మీ సొంత కార్ మీద మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఎల్ అనే స్టిక్కర్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. మీరు కొత్త కార్ మీద నేర్చుకుంటున్నా అండ్ పాత కార్ మీద నేర్చుకుంటున్నా ఏ కార్ అయినా సరే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఎల్ అనే స్టిక్కర్ అనేది పెట్టుకోండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడు చాలామంది తెలియక ఎల్ స్టిక్కర్ అనేది ఆ పొజిషన్ కరెక్ట్ ఎక్కడ అంటించాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ అంటిస్తుంటారు. సో అలా అంటించొద్దు. సో స్టిక్కర్ కూడా ఎలాంటి స్టిక్కర్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేను చూపించిన విధంగా మీరైతే ఎల్ స్టిక్కర్ అని పెట్టుకోండి. దీనివల్ల మనకు చాలా సేఫ్ అన్నట్టు. సో ఎల్ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఎల్ స్టిక్కర్ తీసుకోండి. చూడండి, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, ఇక్కడ ఎల్ అనేది రెడ్ కలర్లో వచ్చింది. పైగా ఇది రేడియం స్టిక్కర్ అన్నట్టు. మీరు డే టైంలో డ్రైవింగ్ చేస్తున్నా అండ్ నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నా చాలా క్లియర్గా క్లారిటీగా ఎంత దూరం ఉన్నా సరే బాగా కనిపిస్తుంది. పైగా అన్ని కలర్స్కి మ్యాచ్ అవుతుంది. ఇలా వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ మ్యాచింగ్ ఉండాలి. మీకు ఈ ఎల్ స్టిక్కర్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో ఈజీగా దొరుకుతుంది. దీని కాస్ట్ కూడా 160 రూపీస్, 150 నుంచి 160 ఉంది. మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా ఈ కార్కి నేను ఎల్ స్టిక్కర్ అనేది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడు అంటించి చూపిస్తాను. సో ఆ విధంగా మీరు కరెక్ట్గా అంటించుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఈ స్టిక్కర్ అంటించకంటే ముందు ఒక క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడు చాలా నీట్గా మనం అయితే క్లీన్ చేసుకోవాలి. సో మనం దాని మీద డస్ట్ ఉన్నట్టయితే సరిగా అంటుకోదు. సో ఇలా మీరు బాగా క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు కేవలం రైట్ సైడ్ మాత్రమే ఈ స్టిక్కర్ అనేది అంటించాలి. చూడండి, ఇట్లా సింపుల్గా తీసేయచ్చు, మనకు చాలా బాగా వస్తుంది. అండ్ క్రాస్లో అంటించొద్దు. కరెక్ట్గా మీరు డిస్టెన్స్ చూసుకొని ఈ మూలలో కరెక్ట్గా మీకు రైట్ సైడు బ్లాక్ కలర్ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ మీరు కరెక్ట్గా సైజు ఇట్లా క్రాస్ ఉండొద్దు రైట్కి లెఫ్ట్కు. ఒకసారి చూసుకోండి, నెమ్మదిగా చూసుకొని ఇలా అంటించిన తర్వాతకి ఈజీగా మనం ఇలా కొంచెం రబ్ చేస్తే మంచిగా స్టాండర్డ్గా మనకైతే స్టిక్కర్ అనేది మంచిగా అంటుకుంటుంది. అంటే మనకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఐఆర్విఎంలో బ్యాక్ సైడ్ మిర్రర్లో చూస్తున్నప్పుడు అడ్డు ఉండొద్దు అన్నట్టు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా చూడండి, ఇక్కడ కార్నర్లో పైన లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో సో ఈ విధంగా ఒకసారి పెట్టి చూసుకోండి. మనకు ఎక్కడైతే బాగా వస్తుందో అక్కడ మూల మీద కరెక్ట్గా మనకు అంటించాలి. ఎందుకంటే మనకు విండ్షీల్డ్ అనేది లోపల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిందికి ఉన్నట్టయితే ఇది సరిగ్గా కనిపించదు, వెహికల్స్ వ్యూ అనేది, ఈ స్టిక్కర్ అనేది అడ్డం వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, మనం ఇలా ఎల్ స్టిక్కర్ లర్నింగ్ అని పెట్టుకోవడం వల్ల మన వెహికల్ అయితే సేఫ్గా ఉంటుంది. సో మీరు సిటీ ట్రాఫిక్లో హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ట్రాఫిక్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కాస్త మనకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళకు అర్థం చేసుకుంటారు. సో మన ముందున్న వెహికల్ కొత్త వెహికల్ ఉంది అండ్ టీఆర్ నెంబర్ ఉంది, ఎల్ స్టిక్కర్ ఉంది. సో వీళ్ళు బహుశా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, కొంచెం స్లోగా వెళ్తుంటారు, సడన్గా బ్రేక్ కొట్టే అవకాశం ఉంది, రైట్కు లెఫ్ట్ వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకొని మీకు కొంచెం దూరం అనేది డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. సో అలా డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మన వెహికల్ అయితే సేఫ్గా ఉంటుంది. అండ్ హారన్స్ కూడా చాలా వరకు కొడతారు, కానీ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వెంటనే అర్థమవుతుంది. సో మీరు డ్రైవ్ చేస్తున్న మూమెంటు, మీరు స్లోగా వెళ్తున్న మూమెంట్ బట్టి వాళ్ళు ఈజీగా కొంతమంది సీనియర్ డ్రైవర్లు అర్థం చేసుకుంటారు. సో వీళ్ళు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, ఎల్ స్టిక్కర్ ఉంది, మనం వీళ్ళకు హారన్ కొట్టి ఇబ్బంది పెట్టొద్దు అండ్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతారు. సో దానివల్ల మీకైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు చాలామంది హారన్ కొట్టకుండా కూడా ఈ ఎల్ స్టిక్కర్ చూసి జాగ్రత్త పడుతూ సైడ్ వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఎల్ఎల్ఆర్ అనేది లెర్నింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ పోలీసులు ఆపినప్పుడు కూడా మనకి ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అనేది చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ అది లేకుంటే ఫైన్ పడే అవకాశం ఉంది, చట్టరీత్యా నేరం. డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నప్పుడు ఎల్ఎల్ఆర్ లర్నింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అదేవిధంగా స్టిక్కర్ కూడా ఉండాలి. ఒకవేళ పోలీసులు అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, బ్యాక్ సైడ్ ఖచ్చితంగా స్టిక్కర్ పెట్టుకోవాలి, ఎల్ స్టిక్కర్. అండ్ చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎలాంటి డౌట్స్ అంటే, సపోజ్ మనం డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు మీకు, సో ఎల్ స్టిక్కర్ అనేది అలానే ఉంది. సో పోలీసు వాళ్ళు ఆపినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చాలామంది అనుకుంటారు. సో అలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా 100% ఏముండదు ఫ్రెండ్స్. ఎల్ స్టిక్కర్ గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అసలు వాళ్ళు పట్టించుకోరు.
మీ దగ్గర పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, ఎల్ స్టిక్కర్ అని ఎందుకు పెట్టుకున్నారు అనే అవకాశం కూడా ఇంతవరకు రాలేదు. ఎవరు అడగరు. పోలీసు వాళ్ళు అడిగినా కూడా మీరు ఒకటి చెప్పవచ్చు, సో నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు పర్మనెంట్ లైసెన్స్ ఉంది, కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్ మా బ్రదర్ నేర్చుకుంటున్నారు లేదా మా సిస్టర్ నేర్చుకుంటుంది, సో అందు గురించి ఎల్ స్టిక్కర్ అనేది అలానే ఉంది అని ఒక్క మాట చెప్పేస్తే అయిపోద్ది. పోలీసు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఈ విషయంలో కొంతమంది భయపడుతుంటారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా 100% చెప్తున్నా, అలాంటి భయపడాల్సిన అవసరం ఏముండదు. ఎల్ స్టిక్కర్ అనేది ఉండవచ్చు. డ్రైవింగ్ అంతా నేర్చుకున్న తర్వాతకి మీరు ఈజీగా దాన్ని రిమూవ్ చేసి కొంచెం వాటర్ పెట్టి తడిపి క్లాత్తో తుడిచినట్టయితే మొత్తం నీట్గా అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఎల్ స్టిక్కర్ పెట్టుకోండి. మనకు సేఫ్ అన్నట్టు, వెహికల్ డ్యామేజ్ కాకుండా అందరూ జాగ్రత్త పడటానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ తెలుసుకొని కంగారు పడొద్దు, తొందరపడొద్దు. ప్రతి దాని గురించి అర్థం చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. మెల్లమెల్లగా మీకు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.